డిగ్రీ 4th సెమిస్టర్ విద్యార్థులకి స్వాగతం. ఈ రోజు మనం నేర్చుకోబోయే పాఠం నివురు తొలగిన ఈ పాఠాన్ని మనకు అందించిన రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి గారు. ఈమె 1960 నుంచి 80ల మధ్య కాలంలో తెలుగు సాహిత్యంలో రచయిత్రుల ప్రాబల్యం ఎక్కువగా కొనసాగింది. ఆ వరుసలో తెలుగునాట ప్రముఖ రచయిత్రిగా పోల్కంపల్లి శాంతాదేవి గారు ప్రసిద్ధి పొందారు. ఈమె 1942లో మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో జన్మించారు. 62 నవలలు, 75 కథలు రాసిన శాంతాదేవి కేవలం రచనలకే పరిమితం కాకుండా శ్రీ చైతన్య స్రవంతి అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈమె నవలల్లో చండీప్రియ చలనచిత్రంగా, పుష్యమి నవల ఆత్మబంధువు పేరుతో టెలి సీరియల్ గా రూపొందాయి. శాంతాదేవి మాదిరెడ్డి సులోచన స్మారక పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారాలను కూడా అందుకున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఈమె రచనలపై పరిశోధనలు అంటే పిహెచ్డీలు జరిగాయి. నివురు తొలగిన నిప్పు కథ కన్నడ భాషలోకి కూడా అనువాదమైనది. పాఠ్య భాగం యొక్క నేపథ్యాన్ని చూస్తే ఈ కథలో జీవితం కనిపిస్తుంది. వాస్తవాన్ని తెలుపుతూ జీవిత సత్యాల్ని ఆవిష్కరిస్తుంది. నిత్య జీవితంలో కనిపిస్తున్న వాళ్ళే కథలో పాత్రలుగా మనకు దర్శనమిస్తారు. కళ్ళ ముందు ఒక జీవితం కదలాడినట్టుగా ఉంటుంది. అభిమానవంతుడైన వ్యక్తి స్వశక్తితో లక్ష్యం వైపుకు చేసిన ప్రయాణం స్ఫూర్తినిస్తుంది. పేదరికంతో వచ్చే కష్టాలను ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ఎదిరించవచ్చుననే నమ్మకాన్ని బలపరుస్తుంది. సహాయం చేసిన వారిని ఎదిగిన తర్వాత మరవరాదని, కృతజ్ఞతా భావాన్ని జీవితాంతం నిలుపుకోవాలనే సందేశాన్ని అందిస్తుంది. మానవత్వానికి, మానవీయ అనుబంధాలకు అర్థం చెబుతుంది ఈ కథ. ఈ కథ పోల్కంపల్లి శాంతాదేవి గారి మరణం అంచున మందహాసం అనే కథా సంపుటిలో నుండి తీసుకోవడం జరిగింది. ఇక పాఠ్య భాగంలోనికి వస్తే రమణ చురుకైన విద్యార్థి. అతడు తాయారమ్మ అనే పేదరాలి కొడుకు. తాయారమ్మ 40 ఏళ్ల మనిషి. బక్క చిక్కిన శరీరం, బతుకు భారంతో తెల్లబడిన తల ఆమె వయసును పెంచి చూపుతున్నాయి. రమణ తండ్రి రమణకు 1 ఏడాది వయసులోనే చనిపోయాడు. పల్లెల్లో కాస్త పొలము, నగరంలో 2 గదుల పెంకుటిల్లు వారికి ఉంది. పొలం మీద తిండికి బియ్యం వస్తాయి. ఆ ధాన్యంతో ఎలాగో బ్రతుకుతోంది. సంసారాన్ని తన నెత్తినేసుకొని పై ఖర్చులకు, రమణ చదువుకు తాయారమ్మ రాత్నం వడికి ఏదో కొద్దిగా సంపాదించేది. ఈ 2-3 ఏళ్లుగా తాయారమ్మ ఆరోగ్యం చెడిపోయింది. దానితో ఆమె రాత్నం పని మానేసింది. డాక్టర్ దగ్గరకు వెళ్ళడానికి తాయారమ్మ దగ్గర డబ్బులు లేవు. జావ కాచుకొని తాగుతోంది. జ్వరం వస్తే ఆమెకు అదే మందు. రమణ కూడా మంచి తెలివైన వాడు. తల్లి తాయారమ్మ తను పాసు కాకపోతే తిరిగి చదివించలేదని అతడు కష్టపడి చదివేవాడు. రమణ రోజు నిద్రపోకుండా చదువుతూ ఉండటం వల్ల అతనికి బాగా వేడి చేసింది. పొరుగింటి సీతమ్మ పాల వ్యాపారం చేస్తుంది. ఎప్పుడు ఎవరిని అడగని రమణ ఒకనాడు సీతమ్మను గ్లాసుడు మజ్జిగ అడిగి లేదనిపించుకొని అభిమానంతో సిగ్గుపడి తిరిగి తాయారమ్మ ఇంట్లో కూరలు లేక ఆ రోజు దొడ్లోని 4 మిరపకాయలు, 2 బెండకాయలు కాల్చిపెట్టింది. కొడుకు రమణ తను ఆ దరిద్రంలో చదవలేనమ్మా, ఉద్యోగం చూసుకుంటానని తాయారమ్మతో అన్నాడు. అంటే ఉద్యోగాలు తేలిగ్గా దొరకవని, ఉద్యోగం వచ్చే వరకు చదువు మానవద్దని తాయారమ్మ కొడుకుకు నచ్చజెప్పింది. తాయారమ్మకు ఇరుగు పొరుగులతో మాటామంతి లేవు. ఉన్నది వండడం, కొడుక్కు పెట్టడం, తానింత తినడం, కళ్ళు మూసుకొని పడుకోవడం ఆమె పని. తాయారమ్మకు ఎవరితోనూ తగువులు లేవు, స్నేహాలు లేవు. రమణ కాలేజీలో BA చివరి సంవత్సరం చదువుతున్నాడు. మెరిట్ స్కాలర్షిప్ వస్తోంది. దానితో పుస్తకాలకి, ఫీజులకి అతనికి సరిపోతుంది. పరీక్ష పాస్ కాకపోతే తల్లి తిరిగి చదివించలేదని రమణ శ్రద్ధగా చదివేవాడు. రమణ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాడు. కాలేజీలో అతడు ఫీజు కట్టాలి. ఆ ఫీజు కడితేనే అతడు పరీక్షలు రాస్తాడు. ఫీజు కట్టడానికి తాయారమ్మ ఇంట్లో డబ్బు లేదు. అది ఫైనల్ ఇయర్. కాలేజీలో రమణ 100 రూపాయల ఫీజు కట్టాలి. ఆ ఫీజు కట్టి పరీక్షలు రాస్తే రమణ కాలేజీ చదువు పూర్తి అవుతుంది. రమణ ఇంటికి ఎదురుగా ఉన్న న్యాయవాది ఈశ్వర్రావును 100 రూపాయలు అప్పు ఇమ్మని, ఉద్యోగం రాగానే తిరిగి ఇస్తానని రమణ అడిగాడు. ఈశ్వర్రావు తన వద్ద 100 లేదని ఎరగనట్టు నటించాడు. 5 రూపాయలు చందా ఇవ్వబోయాడు. వెటకారంగా కూడా మాట్లాడాడు. రమణ అభిమానంతో పుచ్చుకోకుండానే ఇంటికి తిరిగి వచ్చాడు. ఇలా నేను పైగా చందా అని 5 రూపాయలు చందా అని ఇచ్చాడు. సో ఇలా 10 ఇళ్లకు వెళ్తే నీకు 100 రూపాయలు వస్తాయి అని వెటకారంగా మాట్లాడాడు. దానికి రమణ అభిమానంతో తీసుకోకుండా 5 రూపాయలు మీ దగ్గరే ఉంచండి, ఇంకా ఆ 100లోకి 5 రూపాయలు అవసరం పడితే మీ దగ్గరికి వస్తాను అని ఇంటికి తిరిగి వెళ్ళాడు. దానితో
వెళ్ళాడు. ఇక దిక్కులేక ఎప్పుడూ వెళ్ళని తాయారమ్మ విధిలేక సిగ్గు విడిచి చిరుగుల చీరతో కొడుకు రమణ ఫీజు కోసం సాయం అడగడానికి తన తోటి ఉద్యోగిని శారదమ్మ ఇంటికి వెళ్లి తాను వచ్చిన పని చెప్పింది. శారదమ్మ కూడా తాయారమ్మతో కలిసి రాట్నం వడికేది. మీ అబ్బాయి చదువు అయిందా అని శారదమ్మ తాయారమ్మను అడిగింది. ఈ ఏటితో గట్టెక్కుతాడు, కానీ నువ్వు ఇప్పుడు ఫీజు కట్టడానికి సాయం చేసి పుణ్యం కట్టుకోవాలని తాయారమ్మ శారదమ్మను బతిమాలింది. తాయారమ్మ తన కొడుకు రమణకి చదువంటే పిచ్చి అని, తను ఎలాగో బిఏ వరకు కష్టపడి కొడుకును చదివించానని, ఇప్పుడు ఫీజు కట్టకపోతే కొడుకు పరీక్షకు కూర్చోవడానికి వీలు కాదని చెప్పింది. పరీక్ష రాయలేకపోతే కొడుకు నిరాశతో ఏ రైలు కింద అయినా పడి మరణిస్తాడేమోనని తాయారమ్మ కన్నీరు పెట్టి సాయం చేయమని అడిగితే శారదమ్మ తన దగ్గర డబ్బు లేదంది. తాయారమ్మ ఏడుపు శారదమ్మను కదిలించలేదు, కానీ శారదమ్మ ఇంట్లో ఉన్న ఆమె పెద్దమ్మను కదిలించింది. ఆమెకు చదువంటే ఎంతో ఇష్టం. కొడుకుకు చదువు రాలేదు, తన కొడుకు చదువు రాలేదు, వాడు జ్వరంతో మరణించాడు. కష్టంలో ఉన్న వారికే ఎదుటివారి కష్టం తెలుస్తుంది అన్నట్టుగా ముసలావిడ తాయారమ్మ బాధకు గుండె కరికి జాలితో తన కంటి ఆపరేషన్ కోసం దాచిన మొత్తంలో ఒక 100 తీసి తాయారమ్మకు ఇప్పించి సాయం చేసింది. దీనితో శారదమ్మ గునుక్కున్నది. నేను చీర కొనుక్కుంటాను, మళ్ళీ ఇస్తాను, డబ్బులు ఇవ్వవే అంటే లేవు అన్నావు, కానీ ఇప్పుడు వీళ్ళకు 100 రూపాయలు ఇస్తున్నావా అని గొనుక్కున్నది. ఇది చదువు కాదే, చీర కొనుక్కుంటే చినిగిపోతుంది గాని చదువు జీవితాంతం ఉంటుంది అని సాయం చేసింది. రమణ సాయంత్రం శారదమ్మ వాళ్ళ పెద్దమ్మకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు. ఇంతలో రమణకు పరీక్షలు పూర్తి అయ్యాయి. ఇంతకు ముందు అతడు ఉద్యోగం కోసం పెట్టిన దరఖాస్తుకు ఇంటర్వ్యూ వచ్చింది. రమణకు ప్రైవేట్ ఉద్యోగం వచ్చింది. జీతం 300 రూపాయలు. ఇక రమణ పక్కింటి పిల్ల సవిత అంటే చాలా ఇష్టపడేవాళ్ళు. సవిత మాత్రం రమణ అంటే అయిష్టతతో బీదవాడని ఎగసెక్కం చేసేది. అతడిని పీరుకట్టె అని పిలిచేది. డబ్బులు లేని వాళ్లను లోకం ఎలా గౌరవిస్తుందో ఈ సంఘటనల ద్వారా శాంతాదేవి గారు మన పాఠకులకు తెలిపారు. రమణకు మంచి రోజులు వచ్చాయనిపించింది. తన జీవితం అంతటితో ఆగిపోకూడదని పట్టుదలతో IAS కు కృషి చేశాడు. ఒక ఏడాదిలోనే రమణ IAS కు సెలెక్ట్ అయ్యాడు. తాయారమ్మ కష్టాలు అన్నీ తొలగిపోయాయి. ట్రైనింగ్ పూర్తి చేశాడు. సిటీలోనే అతనికి ఉద్యోగం వచ్చింది. ఆ విషయం తెలిసిన తాయారమ్మ పక్క ఇంటి సీతమ్మ చెంబుడు జున్ను పాలు తెచ్చి తాయారమ్మకు ఇచ్చింది. ఆ రోజు గ్లాసుడు మజ్జిగ అడిగితే ఇవ్వని తాయారమ్మ సీతమ్మ ఈరోజు IAS సెలెక్ట్ అయ్యాడని చెంబెడు జున్నుపాలు పట్టుకొచ్చింది. తిప్పి పంపిద్దామని అనుకున్నాడు, కానీ చదువుకున్న జ్ఞానం కాబట్టి తను ఏమి అనలేకపోయాడు. అప్పుడు సీతమ్మ తాయారమ్మతో మగదిక్కు లేకపోయినా పిల్లాడిని కష్టపడి చదివించి తాయారమ్మ తన కొడుకును కలెక్టర్ చేసిందని సీతమ్మ మెచ్చుకుంది. తాయారమ్మ కొడుకు రమణ కృతజ్ఞతా స్వభావం గలవాడు. తన ఫీజుకు సాయం చేసిన శారదమ్మ పెద్దమ్మకు కంటి ఆపరేషన్ చేయించాడు, కానీ ఆమెకు కంటి చూపు రాలేదు. అయినా ఆమెకు ఆ లోటు లేకుండా తాయారమ్మ రమణలు ఆమెను ఆదుకున్నారు. ఇతరులకు సాయం చేస్తే వారు తిరిగి సాయపడతారని దీని ద్వారా రచయిత్రి గారు మనకు సందేశాన్ని అందించారు. తన చిన్న ఇంటిని మార్చి మేడ కట్టించి ఆ ఉత్సవంలో శారదమ్మ పెద్దమ్మను ముఖ్య అతిథిగా 100 రూపాయలు ఇచ్చిన శారదమ్మ పెద్దమ్మను ముఖ్య అతిథిగా గౌరవించాడు. ఆరిపోతున్న దీపానికి నూనె పోసి వెలిగించిన ముఖ్య దేవతగా ఆమెను గౌరవించాడు. చీకటిలో ఉన్న మనిషి బతుకంతా చీకటి అనుకుంటే అసలు బతకలేడు. ప్రయత్నిస్తే అతడి జీవితంలో వెలుగు వస్తుందని ఈ కథ సందేశం ఇస్తుంది. తాయారమ్మల భర్త మరణించిన స్త్రీలు కష్టపడి పిల్లలను చదివిస్తే వారి జీవితాలలో వెలుగు వస్తుందనే తాయారమ్మ ఆదర్శ మహిళ అని దీనిని బట్టి మనం చెప్పవచ్చు. రమణ నివురు తొలగిన నిప్పులా ప్రకాశించాడు. కష్టపడి చదివితే మనిషి మణిదీపంలా ప్రకాశిస్తాడని రమణ నిరూపించాడు. ఈ కథలో జీవితం కనిపిస్తుంది. ఈ కథ జీవన సత్యాలను ఆవిష్కరిస్తుంది. అభిమానవంతుడైన రమణ లక్ష్యం వైపునకు చేసిన ప్రయాణం పాఠకులకు మంచి స్ఫూర్తినిస్తుంది. పేదరికంతో వచ్చిన కష్టాలను ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ఎదిరించవచ్చని రమణ కథ మనకు సందేశాన్ని ఇస్తుంది. సహాయం చేసిన వారిని ఎదిగిన తరువాత మరువరాదని, కృతజ్ఞతా భావాన్ని జీవితాంతం నిలుపుకోవాలని ఈ కథ సందేశాన్ని ఇస్తుంది. నివురు తొలగిన నిప్పు అంటే నుసి కమ్మిన నిప్పు. బూడిద అని అంట. నివురు కప్పినప్పుడు అసలు అక్కడ ఆ నిప్పు ఉందన్న విషయం మనకు తెలియదు. ఎవరైనా నిప్పు మీద ఉన్న నుసిని తొలగించి నిప్పును మండిస్తే అది దగదగా మండి వెలుగునిస్తుంది. ఇలా తాయారమ్మ శారదమ్మ పెద్దమ్మలు రమణ అనే నివురు కప్పిన నిప్పుపై ఉన్న నివురును నుసిని విసిరి దానిలోని నిప్పును మండించారు. ఇలా
రమణ స్వశక్తితో కష్టపడి చదివి తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో తనపై కప్పిన నివురును తొలగించుకొని నిప్పులా వెలిగి ఐఏఎస్ అయి అభివృద్ధిలోకి వచ్చాడు. ఈ విధంగా మనం కూడా మన జీవితాలలో కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు వెళ్ళవచ్చు అనే నీతిని ఈ పాఠం ద్వారా మనం గ్రహించాలి. ఈ విషయం, ఈ వివరణ గనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, చివరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.